నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నివేదికలో నిర్ధారించినా సరే సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా మాత్రం అదే విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో సైతం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఎలా చెప్తారు? మీరేమైనా నిపుణులా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏమైనా చెప్పదలుచుకుంటే సిబిఐకి మెటీరియల్ ఇవ్వాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. హెరిటేజ్ కు రాయితీలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రగిరి మండలం కాసిపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్ కు రాయితీలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరెంటు బిల్లులో యూనిట్ కు రూపాయి రాయితీ ఇవ్వాలి అని నిర్ణయించారు. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566% పెంచాలి అని నిర్ణయించారు. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగ్ నివేదికలు చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పటికే 3,27,000 కోట్ల అప్పు చేసినట్టు జీవోలు ఉంటే కేవలం 1,00,000 కోట్లే అప్పుందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శితో సంతకం చేయించి అప్పులపై డాక్యుమెంట్ రిలీజ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు ఆయన. ఈ 20 మాసాల్లో 3,20,000 కోట్ల అప్పు చేశారు మీరు అని జగన్ గారు చెప్పారు. లేదు, మేము 1,05,000 కోట్లే చేశాం, జగన్ గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అబద్ధాల మంత్రి, అప్పుల శాఖ మంత్రి అబద్ధాల కేశవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. 2024-25 బడ్జెటరీ బారోయింగ్స్ 81,082.51 కోట్లు. అవునా కాదా? అవునంటాకి నా దగ్గరే ఉందో చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి లెక్క, కాగ్ ఇచ్చిన లెక్క. 81,000 అని చెప్తే ఈయన చెప్తాడు అబ్బే మాది 69,000 అని. కాగును ఏం చేద్దామంటున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న దొర హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో దొర చక్కటి కృషి చేశారు అని, పోలీస్ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకమన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలి అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లీసాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయాయి అన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు అన్నారు. వైఎస్ జగన్ హయాంలో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే చంద్రబాబు వచ్చాక ₹1 కూడా చెల్లించలేదు అన్నారు. బడ్జెట్లో రియంబర్స్మెంట్ కోసం కేవలం 2,000 కోట్లే కేటాయించారు అని మండిపడ్డారు. చంద్రబాబు భూబకాసురులా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న చంద్రబాబు తీరును ఎండగట్టారు ఆయన. దేశంలో ఎక్కడా లేని విధంగా భూములు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టం తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూసీ ప్రక్షాళనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నదీ పరివాహక ప్రాంతాలలోనే ఆర్థిక వ్యవస్థ విరాజిల్లుతోంది అని, ప్రజలకు కాపలాదారులుగా ఉంటాము అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు భరించలేని కంపు
ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇలా మీకు అందరికీ హిస్టరీ అంతా చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదే. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐ సీన్ దట్ రోడ్. మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించినాం. రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది. ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంజగుట్ట నుంచి పైకి పోయేదానికని మీరు చూడండి, ఏ రోడ్లు అయినా ఫ్లైఓవర్లు అయినా ఓల్డ్ సిటీలో, ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు, నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రోడ్లు వేస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా రోడ్లను విస్తరించండి, మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము, మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరించడానికి గౌలిగూడ నుంచి ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మనం మెట్రో రైలు నిర్మించుకోవడానికి ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న పౌరులందరూ ముందుకొచ్చి, ప్రజాప్రతినిధులందరూ ముందుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసి మేము కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకెంతకాలం మేము ఈ మురికి కూపంలో మేము జీవించదలుచుకోలేదు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని ఆ పార్లమెంట్ సభ్యుడు, ఆ శాసనసభ్యులు ముందుకు వస్తే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఈ నగర అభివృద్ధి కోసం, ఈ రోడ్ల విస్తరణ కోసం, ఎలివేటెడ్ కారిడార్ల కోసం, మెట్రో రైల్ కోసం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా మూసి మురికి, ఇప్పుడు మీరు చూసిండ్రు ఎంత కాలుష్యం ఉందో, ఎవరైనా కోరుకొని అక్కడ జీవించాలని అనుకుంటాడా? ఏ ఆధారం లేనోళ్ళు, ఎలాంటి ఆదరణ లేనోళ్ళు, ఏ ప్రభుత్వం ఏం వసతులు కల్పించినప్పుడు ఇక చివరి మజిలీగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించాలనుకుంటున్నారు. అక్కడున్న దోమలు, అక్కడున్న కంపు, అక్కడున్న మురికి, వాళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే బడికి పోవడానికి బడి లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఆట స్థలం లేదు, నివసించడానికి ఒక కుటుంబం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా అక్కడ వసతులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రాణాలు అరిచేత పట్టుకొని అర్ధరాత్రి పూట పరిగెత్తాలి ఎక్కడికో. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో సీఎం రేవంత్ స్పీచ్ చూసాం. అయితే ఈ మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,000కు పైగా ఇళ్లు కూల్చబోతున్నారన్నారు. సీఎం నిర్ణయంతో లక్షలాది మంది రోడ్డున పడతారన్నారు హరీష్ రావు. మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. అంటే 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నాను. రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అడగల్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మృతులు అనంతలక్ష్మి, కృష్ణారావుగా గుర్తించారు. మరో 5 కల్తీపాల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచేశారు. ఈ నెల 19న బెనిఫిట్ షోకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్లలో 125 రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెనిఫిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించారు. గతంలో లేని బెనిఫిట్ షోలకు మళ్లీ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో వైఎస్ఆర్సీపీ నేత ఆజాం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి లేకపోవడంతో జేఏసీ సమ్మె నోటీస్ పేషీలో ఇచ్చింది. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరిగా స్పందించకుంటే సమ్మెకు వెళ్లి తీరుతామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ లేఖలో వివరించారు. సీఎం తన బినామీ కంపెనీ కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారు అని ఆరోపించారు. రాష్ట్రంలో విచారణ సంస్థలు పోలీసులను నమ్మే పరిస్థితి లేదు అని లేఖలో పేర్కొన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ పై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి అని కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. పోరాటంలో గెలుపే కాదు ఓటములు కూడా ఉంటాయన్నారు మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ. తాత్కాలికంగా మావోయిస్టు పార్టీ పోరాటం ఓటమి పాలైందని, అది స్థిరమైనది కాదన్నారు. ఆపరేషన్ కగార్ వల్లే మావోయిస్టు పార్టీ ఓటమి పాలవ్వలేదని, 2011లోనే గడ్డు స్థితిలోకి వెళ్లిందన్నారు. మావోయిస్టులు లొంగిపోవట్లేదు, బహిరంగ జీవితంలోకి వస్తున్నారని పేర్కొన్నారు దేవ్జీ. గ్యాస్ కొరత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, హాస్టళ్లు నిర్వాహకులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సరఫరా సంక్షోభంతో హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. దాంతో లక్షలాది మంది ఉపాధి దెబ్బతినడమే కాకుండా ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయాందోళనలు విస్తరిస్తున్నాయి. పర్యాటక నగరమైన విశాఖపట్నంపై పశ్చిమ ఆసియా యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హోటల్స్ కు సరిపడా కమర్షియల్ సిలిండర్లు అందకపోవడంతో కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. మండుతున్న ఎండలు, సిబ్బంది కొరత కారణంగా కట్టెల పొయ్యలపై కూడా పూర్తి స్థాయిలో వంటలు చేయలేకపోతున్నారు. చాలా హోటల్స్ లో సగానికి పైగా ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్, క్యాటరింగ్ వంటి విభాగాలను పూర్తిగా మూసివేస్తున్నారు. విజయవాడలో గ్యాస్ కష్టాలు మరింత పెరిగాయి. ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్ దొరకదేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఏ గ్యాస్ ఏజెన్సీ చూసినా వినియోగదారులతో కిటకిటలాడిపోతోంది. ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో చమురు కొరత తలెత్తుతుంది అన్న ప్రచారంతో జనం బంకులకు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పాలమూరు జిల్లాలోని పౌల్ట్రీ రంగంపై కూడా పడింది. నిన్న మొన్నటి వరకు 7 నుంచి 8 రూపాయలు పలికిన గుడ్డు ధర 3.5 రూపాయలకు పడిపోయింది. ఇప్పటికే పెరిగిన దాణా ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. వార్ ఎఫెక్ట్ మరింత కుంగదీస్తోందని వాపోతున్నారు. నిత్యం పాలమూరు జిల్లా నుంచి 4 లక్షల గుడ్లు గల్ఫ్కు ఎగుమతవుతాయని, అవన్నీ నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్ ఎఫెక్ట్తో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. 10 రోజుల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో 700 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతిరోజు 10 కంటైనర్లలో వివిధ దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం 5 కంటైనర్లు కూడా వెళ్లట్లేదు అని నిర్వాహకులు చెబుతున్నారు. షిప్స్ రాకపోవడంతో చెన్నై పోర్టులో స్టాక్ ఆగిపోయిందని వాపోతున్నారు. రోజుకు 50 లక్షలు నష్టం వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలో గ్యాస్ రీఫిల్లింగ్ షాపులపై పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 40 కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా కేజీ గ్యాస్ను 350 రూపాయల నుంచి 500 రూపాయల వరకు రీఫిల్ చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో తెలంగాణలో గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉప్పల్ సీఎన్జీ గ్యాస్ స్టేషన్ వద్ద వాహనదారులు బారులు తీరారు. సీఎన్జీ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు ఎండలో సైతం గ్యాస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. టాక్సీ వాలాల బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తూ ఉండటంతో కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. హైదరాబాద్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మహిళలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్యాస్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియకపోవడంతో వంట చేసేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండక్షన్ కుక్ టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే అదనుగా పలు కంపెనీలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 2005లో గ్యాస్ ధర పెరిగినప్పుడు పెంపు భారం ప్రజలపై పడకుండా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చర్యలు తీసుకున్నారు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్తు చేశారు. యూపీఏ సర్కారు సిలిండర్పై 50 రూపాయలు పెంచితే ఆ భారాన్ని వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు భరించింది అన్నారు. ఇప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చూడాలి అన్నారు. యుద్ధం విరమణ కోసం పార్లమెంట్లో తీర్మానం చేయాలి అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ఫుట్పాత్, రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగిస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. శేర్లింగంపల్లి మండలం మాదాపూర్లో అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ స్కూల్ను విద్యాశాఖ అధికారి సీజ్ చేశారు. అదే ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుస్తున్న మరికొన్ని ప్రైవేటు పాఠశాలలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు అని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయ్యప్ప సొసైటీలో సుమారు 60కి పైగా అనుమతులు లేని స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని వాటన్నింటినీ సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ వార్తలు చూద్దాం. దేశంలో తీవ్రమవుతున్న గ్యాస్ కొరత, సరఫరా షార్టేజ్ పార్లమెంట్ను కుదిపేసింది. విపక్షాల ఆందోళనతో లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. గ్యాస్ కొరతపై చర్చించాలి అంటూ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి ఎంపీలు. నినాదాలతో హోరెత్తించారు. బీఏసీలో నిర్ణయించినట్టు సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై చర్చించాలి అని కేంద్రం సూచించిన విపక్ష ఎంపీలు అస్సలు వెనక్కి తగ్గలేదు. నిరసనలు, నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. సరిపడ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళన వద్దని భరోసా ఇచ్చింది. బ్లాక్ మార్కెట్ని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. మార్చి 5వ తేదీతో పోలిస్తే గ్యాస్ ఉత్పత్తి 30% పెరిగిందన్నారు కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ. అవసరం లేకపోయినా ఆందోళనతో బుకింగ్స్ చేయొద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. వార్ 14వ రోజుకు చేరిన వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడారు ప్రధాని మోదీ. ఫోన్లో చర్చలు జరిపిన ఆయన యుద్ధ తీవ్రత పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి అని సూచించారు. అదే సమయంలో ఆయిల్, గ్యాస్ సరఫరాపైన ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడారు మోదీ. 28 భారతీయ షిప్లు హార్మూజ్లో చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వాటి సఫ్ పాసేజ్కు అనుమతి ఇవ్వాలి అని కోరారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన దాడుల్లో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర షిప్పింగ్ శాఖ వెల్లడించింది. 4 గాయపడగా 1 గల్లంతయ్యారని తెలిపింది. భారతీయ నావికుల భద్రత, రక్షణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు షిప్పింగ్ శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో పెరుగుతున్న గ్యాస్ కొరతపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంక్షోభాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో గ్యాస్ కష్టాలు సంక్షోభ స్థాయికి చేరడంతో సిలిండర్ల దొంగతనాలు హాట్ టాపిక్ గా మారాయి. బెంగళూరులో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. చెన్నపట్టణంలోని ఒక ఇంటి వరండాలో ఉంచిన ఎక్స్ట్రా సిలిండర్ని ఒక వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లు బంగారం కంటే విలువైనవిగా మారాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సిఇసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన అస్త్రం సంధించింది విపక్ష ఇండియా కూటమి. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ అభిశంసన తీర్మానంపై 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. దీనికి కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. ఆల్ ఇండియా పురిచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం పేరు పెట్టారు. కొబ్బరి చెట్టును తన పార్టీ గుర్తుగా ప్రకటించారు చిన్నమ్మ. జయలలిత జయంతి రోజునే రాజకీయాల్లో తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు శశికళ. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా పార్టీ పేరు గుర్తును రివీల్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పు రగడ చల్లారడం లేదు. సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్లు ఉంటానని ప్రకటనలు చేస్తుంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ లో డిన్నర్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాత్రి 25 మంది డీకే వర్గం ఎమ్మెల్యేలు ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయ్యి చర్చలు జరిపారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో ఏదో జరుగుతుంది అనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ ఒడిషా కాంగ్రెస్ లో రిసార్ట్ రాజకీయానికి తెరలేచింది. 9 మంది హస్తం ఎమ్మెల్యేలు గత రాత్రి బెంగళూరు చేరుకున్నారు. బిదాడిలోని ఒక రిసార్ట్లో వీరు క్యాంప్ చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయంతో తన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరుండి ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు. ఒడిషాలో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇరాన్ లొంగిపోతోంది అని తెలిపారు. యుద్ధం మొదలై నేటికి సరిగ్గా 14వ రోజు. వారు 14వ రోజు ఇరాన్ సరెండర్ కాబోతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ఆయన G7 నేతలకు సమాచారం ఇచ్చారు అని తెలిపింది. ఈ నెల 11న G7 దేశాధినేతలతో ట్రంప్ వర్చువల్ గా భేటీ అయ్యారు. ఆ రోజే ఇరాన్ లొంగుబాటు గురించి మాట్లాడారు అని అంతర్జాతీయ మీడియా చెప్పింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై దాడి చేసినట్టు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ నౌకను ఢీకొట్టాయని, దీంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని చెప్పింది. అయితే IRGC ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ సమీపంలోకి వచ్చిన ఇరాన్ నౌకపై కాల్పులు జరిపినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే ఈ ఘటనలో అమెరికా నౌక దెబ్బతిందా లేదా అని మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్లోని జార్జిర్పై ఇరాన్ మిసైల్ స్ట్రైక్స్ చేసింది. డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో కొన్ని భవనాలు మంటల్లో చిక్కుకోగా మరికొన్ని ధ్వంసమయ్యాయి. రెసిడెన్షియల్ భవనాలపై మిసైళ్లు పడడంతో 30 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇరాన్ దాడులతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇజ్రాయెల్పై దాడులను ఉధృతం చేసింది ఇరాన్. టెల్ అవీవ్ పై హైపో మిసైల్స్తో విరుచుకుపడుతోంది. సైరన్ల మోతతో టెల్ అవీవ్ హోరెత్తిపోతోంది. దీంతో అండర్ గ్రౌండ్ షెల్టర్స్కి వెళ్తున్నారు ప్రజలు. ఇరాన్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. అటు ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్స్ ని అడ్డుకుంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడి ప్రతిదాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. తాజాగా టెహ్రాన్లో భారీ పేలులతో దద్దరిల్లింది. టెహ్రాన్ స్క్వేర్ సమీపంలో, కుద్స్ ర్యాలీ సమీపంలో వరుస పేలులు సంభవించాయి. జెరూసలేం డే సందర్భంగా కుద్స్ ర్యాలీ జరిగింది. సామాన్య ప్రజలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అని ఇరాన్ మండిపడింది. టు బిజినెస్ అప్డేట్స్. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు దేశీయ మార్కెట్లను ముంచేస్తున్నాయి. బేర్ దెబ్బకి బుల్ పరారైంది. సెన్సెక్స్ 1470 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లు పడిపోయాయి. ఈ ఒక్క రోజులోనే 10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 75,000 దిగువకు పడిపోయింది. NSEలోని 16 మేజర్ సెక్టర్ ఇండెక్స్లు నష్టాల్లోనే సాగాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి.
భారత మార్కెట్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1500 రూపాయలు తగ్గి 1,60,690 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1400 రూపాయలు తగ్గి 1,47,300కు చేరింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి 100 రూపాయలు తగ్గి 2,79,900 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ లీగే అయినప్పటికీ శత్రుదేశం పాక్ ఆటగాడిని కొన్నందుకు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫలితంగా బాయ్కాట్ సన్ రైజర్స్ హ్యాష్ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ది 100 లీగ్ వేలంలో పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై పెను వివాదానికి దారితీసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంక్ల ముందు దేశ ప్రజలు క్యూ కడుతున్నారు. ఇది కొరతని దాటి సంక్షోభంగా మారబోతోందా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.